ఆచి చికెన్ మసాలా. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్లు చెల్లబోవని ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు చెల్లవని చెప్పిన టారిఫ్లను ఈ నెల 24 నుంచి వసూలు చేయబోమని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రకటించింది. అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ విధించిన టారిఫ్ల వసూళ్లను అమెరికా కాలమానం ఫిబ్రవరి 24వ తేదీ మారే అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సమాచారాన్ని ఇప్పటికే దిగుమతిదారులకు అందజేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్లను రిఫండ్ చేస్తారా లేదా అన్న దానిపై కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ స్పష్టతనివ్వలేదు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోని ట్రంప్ ప్రపంచ దేశాలపై 15% సుంకాలు విధిస్తున్నట్లు మళ్లీ ప్రకటన చేశారు. ఈ కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పినప్పటికీ ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. ఫలితంగా కొత్త టారిఫ్లు రేపటి నుంచే వర్తిస్తాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.